హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి వీలుంటే. నేనైతే వరలక్ష్మి వ్రతం ఏం చేసుకోలేదండి. మాకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఆనవాయితీ లేదు. జస్ట్ పూజ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను. దీపారాధన చేసుకొని నైవేద్యాలు సమర్పించుకుంటాను. అమ్మవారిని ఇంకా నాకు తోచినట్టుగా అలంకారం చేసుకుంటాను. ఈ ఇయర్ కూడా అలాగే చేశాను. ఇక్కడైతే ఫస్ట్ లేవగానే ఇంకా మార్నింగ్, ఇంకా పండగ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి, ముగ్గులు పెట్టుకోవడమే కదా. ఇంకా మాకైతే టైల్స్ పైన ఉంటామన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా టైల్స్ ఉంటాయి. ఇంకా టైల్స్ మీద చాక్ పీస్ తోటి వేస్తే సరిగా కనిపించదు గీతలు. అందుకని నా దగ్గర జాజు ఉంటుంది, ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకుంటాను. ఏవైనా స్పెషల్ డేస్లో కానివ్వండి, పండగల టైంలో కానివ్వండి, నేను జాజుని తీసి సపరేట్ గిన్నె పెట్టుకుంటాను జాజు కలుపుకోవడానికి. ఇంకొక క్లాత్ కూడా పెట్టేసుకుంటాను అందులోనే. ఇంకా జాజుని అలుపుకొని ఇంటి ముంగట ఇలా నచ్చినట్టుగా ముగ్గులు వేసుకొని పెట్టుకుంటాను. ఇలా జాజుతోటి అలుపుకొని ముగ్గు వేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది, ముగ్గు మంచిగా అనిపిస్తుంది కూడా. మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకొని డిజైన్స్ వేసుకోవచ్చు టైల్స్ మీద. అప్పుడప్పుడు ఇలా వేసుకుంటే చూడ్డానికి మంచిగా అనిపిస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా పూజా సామాను ఉంటే ఇక అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, కడిగేసి పెట్టేసుకున్నాను. మా పాప తుడిచేస్తుంది, తనకిచ్చాను తుడవమని, తుడుస్తుంది. ఇంకా మిగతా పనులు చూసుకుంటూ ఉన్నాను. ఇంకా పండగలు అంటే ఎలా ఉంటుందంటే హడావిడి. ఇంకా పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటేనే పని అనేది తొందరగా అవుతుంది. ఇంకా మనము ఎక్స్ట్రా పనులు యాడ్ అవుతూ ఉంటాయి కదా మనకి. ఇంకా ఆ రోజు పిల్లలకి హాలిడే ఒకటి వచ్చింది. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి స్నానాలు అవి ఇవి, ఇంకా మన పనులు ఇవన్నీ అంటే చాలా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కానీ తప్పదు కదా, ఇష్టంగా ఏమైనా పండగ చేసుకోవాలనుకున్నప్పుడు మనం కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టంలో కూడా ఇష్టం అనేది తెలుస్తుంటుందన్నమాట. ఎంత పని చేసినా సరే మనం ఏదైనా ఇష్టపడి చేస్తున్నప్పుడు కష్టంగా అనిపించదు. ఇంకా చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటాము. నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. ఇంకా ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను. ఏమేమి చేస్తున్నానంటే పరమాన్నం చేస్తున్నాను, పులిహోర, దద్దోజనము, శనగలు ఇవి చేద్దాం అనుకున్నాను. ఇంకా నాకు టైం ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు ఇక ఇవి సరిపోతాయి చేద్దాంలే అనుకున్నా. ఇంకా 2 పొయ్యిల మీద, ఒక స్టవ్ మీద ఇంకా బియ్యము, ఇంకొక స్టవ్ మీద పరమాన్నంకి పెట్టేసుకున్నాను. ప్రసాదాలు చాలా ఈజీగా చేసేస్తానండి, పెద్ద కష్టము శ్రమ అలా ఏం తీసుకోను. ఎట్ ఏ టైం తొందరగా ఒక 1 అవర్లో అయిపోయేటట్టు చూసుకుంటాను. ఇంకా ఒక పక్క పరమాన్నం రెడీ అయిపోయింది. అన్నం కూడా వండేసాను. ఇంకా వండిన అన్నంలో నుంచి కొంచెం పులిహోర, కొంచెం దద్దోజనం చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా శనగలు అయితే బాగా నానబెట్టేసుకున్నాను. ఇంకా అవి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇంకా అవి ఉడికేలోపు ఇక్కడ దద్దోజనానికి, పులిహోరకి శనగలకి ఇక పోసు పెట్టేసుకుంటున్నాను. మూడిటికి ఒకేసారి ఆయిల్ వేసి పోసు పెట్టేసుకుంటాను. కాకపోతే ఫస్ట్ మనం పోసు చేసేటప్పుడు పసుపు ఫస్టే వెయ్యనమాట, ఎందుకంటే మన పులిహోర ఎల్లో కలర్ కావాలి కాబట్టి. లాస్ట్కి పోస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోస్ట్ చేసిన ఆయిల్లో నుంచి కొంచెం సపరేట్గా గిన్నెలోకి తీసి పెట్టుకుంటా. ఇక్కడ ఈ రైస్ దద్దోజనంకి, ఒక గిన్నెలో దద్దోజనంకి తీసుకున్నా, ఒక గిన్నెలో పులిహోరకి తీసుకున్నా. ఇంకా ఈ ఆయిల్ ఇట్లా తీసి పెట్టేసుకుంటా. సపరేట్గా తీసుకున్నాక ఇంకా అడుగున కొంచెం పులిహోరకి ఎంత కావాలో ఆయిల్ ఉంచుకొని అందులో పసుపు యాడ్ చేసుకుంటాను అనమాట. ఇంకా అది పులిహోరకు యూజ్ చేస్తాను. ఇలా చేస్తే టైం సేవ్ అవుతుంది. ఇంక ఇక్కడ మీతో మాట్లాడుకుంటూ దద్దోజనం కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. పెరుగు వేసేసి ఇంకా కలిపి పోసి పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అండి, ఇలా ప్రసాదాలు చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే మనకి పని తొందరగా అవుతుంది. ఇంకా దద్దోజనం రెడీ అయిపోయింది. దద్దోజనం అంటే ఏం లేదండి, పెరుగు అన్నంలో తాలింపు పెట్టేస్తాం, పోసి పెట్టేసుకుంటాం పెరుగు అన్నంకి, అంతే. ఇంకా నెక్స్ట్ పులిహోర. ఇంకా పులిహోర కూడా నిమ్మకాయ పులిహోర చేశాను. ఇంకా సింపుల్గా అది కూడా కంప్లీట్ అయిపోయింది.
ఇంకా ప్రసాదాల పని పరమాన్నం రెడీ అయిపోయింది. ప్రసాదాల పని అయిపోతే ఇంకా మనం ప్రశాంతంగా పూజ దగ్గర అన్నీ చేసేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాం. లేకపోతే ఈ ప్రసాదాల టెన్షన్ ఇవి చెయ్యాలి ఇక్కడ అక్కడ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇంకా దీపారాధన చేసుకున్నాను. నైవేద్యాలు చేసినవన్నీ అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారికి నమస్కరించుకున్నాను. ఇలాగే నాకు వీలున్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు నీ పూజలు చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించమ్మా అని ఆ తల్లికి కోరుకున్నాను. ఇక్కడ హారతి ఇచ్చేసుకుంటున్నాను. మీకు వీడియోలో హారతి లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తున్నట్టు కనిపిస్తుండొచ్చు, కాదండి రైట్ హ్యాండ్ తోటే ఇస్తున్నాను. కాకపోతే మనకి వీడియో ఫ్రంట్ కెమెరా పెట్టినప్పుడు ఇట్లా రివర్స్గా కనిపిస్తుంటుంది కదా, దానివల్ల ఇలా కనిపిస్తుంది. ఇంకా హారతి ఇచ్చుకొని ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేసుకున్నాను. ఈసారి చాలా చక్కగా కుదిరారు అమ్మవారు, చాలా ముద్దుగా అనిపించారు చూడగానే. శారీ కట్టడం ఫస్ట్ టైం అండి, కానీ మంచిగా వచ్చింది. ఎలా వస్తుందో అనుకున్నాను, మంచిగా సెట్ అయింది. అమ్మవారికి మీషోలో బుక్ చేసిన బుట్టలు పెట్టాను పెద్దవి, అవి చాలా కళగా అనిపించినాయి. ఇంకా నేను తయారు చేసిన మాల ఇంకా అవన్నీ నగలు అవన్నీ వేసి రెడీ చేస్తే చూడ్డానికి ఇలా చక్కగా ఉన్నారు అమ్మవారు. నా వాయిస్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, సర్ది అయ్యింది, దానివల్ల వాయిస్ సరిగా రావడం లేదు. కానీ వీడియో పెట్టాలి అని ఇంకా రికార్డ్ చేస్తున్నాను. 3 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ వాయిస్ చేంజ్ అవ్వడం లేదు. ఇంకా అమ్మవారిని చూసుకుంటూనే గడిపాను ఆ రోజంతా. చాలా ముద్దుగా అనిపించారు అమ్మవారు. ఇంతకుముందు చేసిన అలంకారాలు కూడా ఫోటో పెడుతున్నాను, వీడియో పెడుతున్నాను. అలాగా బ్లౌజ్ పీసెస్ తోటి చేసేదాన్నండి ఇంతకుముందు. అప్పుడు కూడా అలా తయారు చేసి పెట్టుకునేదాన్ని. ఇంట్రెస్ట్ నాకు అంతే, నాకు వీలున్నంతలో అలాగా తయారు చేసి పెట్టుకుంటాను. ఇది లాస్ట్ ఇయర్ చేసిన అలంకారం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై ఫ్రెండ్స్. We will meet in another video again. Until take care. Bye bye.